ఏం కూర అండి? చిక్కుడుకాయ 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 నేను చిక్కుడుకాయ తిందాం అనుకున్నాను. చిక్కుడుకాయ దగ్గర ఫోన్ ఉన్నది, మరి ఎట్లా అని ఏంటి చిక్కుడుకాయ తిందాం అనుకున్నా. లేకపోతే తెచ్చు తేలేదా? అరక టమాటా ఉన్ను అరకిలో వంకాయ తెచ్చిన. అరకిలో వంకాయ తెచ్చిన. అదే ఎక్కువ ఎందుకు తెచ్చిందంటే మనకు ఎందుకు తెచ్చిందంటే చెప్తా. ఆగ పైపు మూసాను, ఆగరాదే. పైపు మూసాను. మొన్న ఈ పైపు తెగి బాయిల పడ్డది. పైపు తెగి ఏమైంది? మన నీళ్లు పోసే పైపు లేదా మోటార్ది, అది తెగి బాయిల పడ్డది. బాయిలో పడిపోయిందా? తాడు కట్టిన, పడకుండా తాడు కట్టిందా. ఏ పని వచ్చినా కానీ గుద్దలకెళ్ళి ఆసుడు పని అవుతుంది. ఇప్పుడు నిన్ను జరగకుండా ఇబ్బంది అవుతుంది నాకు. మరి చెరుకుకాయ దింగాలి కదా మరి నువ్వు తీసుకున్నప్పుడు. నువ్వు ఎవరున్నారా కన్నావు? ఇంట్లో ఉన్నావా? ఇంట్లోనే ఉన్నావా? ఎక్కడున్నావా? కిచెన్ లో. అమ్మ ఎక్కడ పన్నదా? ఇప్పుడు నీకోసానికి పన్నా పండాలి, నీకోసానికి పన్నా పండాలి. మాట్లాడాలి, నీకు ఎదురు మాట్లాడాలి. మాట్లాడుకున్న ఆటలకు పేదరికం లేదు. మాట్లాడుకున్న ఆటలకు పేదరికం లేదు. మాటలకున్న ఆటలకు పేదరికం లేదు. నిన్ను బరాబర్ తింగాలి, నిన్ను బరాబర్ తింగాలి, బరాబర్ నూకాలి, బరాబర్ తింగాలి. అబ్బా సాల్తీ అని కాదు తెంగాలి, సాల్తీ అని కాదు తెంగాలి. తెంగాలంటే ఏం చేయాలి? నా దమ్ము కొట్టాలి. నా దమ్ము కొట్టాలి. నా దమ్ము కొట్టాలంటే ఏం చేయాలి? పని చేయాలి. గుద్ద కూడా పని చేయాలి. పని అంటే ఏం పని? గుద్ద దింగే పని చేయాలి. గుద్ద దింగే పని చేయాలి. తింటారా? అటువంటి అప్పుడే నేను నీతో మాట్లాడాలి. అటువంటి అప్పుడే నీతో నేను మాట్లాడాలి. అవునా కదా? ఇప్పుడు నువ్వు అన్నావు చూడే, ఊకుంటానవా? నువ్వు ఊకుంటానవా అన్నావు చూడు. తప్పు మాట్లాడదు ఎప్పుడు. తప్పు మాట్లాడదు ఎప్పుడైనా. ఏంటది? నువ్వు ఊకుంటానవా? దేనికి? అప్పుడు అన్నావు కదా, ఊకుంటానవా దెంగుతలేవా అన్నావు చూడు. అట్లా అనుకుంటే నిన్ను దెంగాలి. నేను చేసుకున్న దాన్ని మోసం చేయద్దు, నూకాలి, ఉద్ద నూకాలి. అంతేనా కదా?
ఇప్పుడు నేను నిన్ను మోసం చేస్తే నువ్వు అంటావు కదా, నేను మోసం చేసి నీ దగ్గర కనుక నేను పండపోతే నువ్వు అంటావు కదా, ఏ మాటలే ఉన్నాయి అంటావు నువ్వు అంటావా? నువ్వు అనుకుంటానే నువ్వు కాదు నేను కనపట్టు. నువ్వు అనుకుంటానే నువ్వు కాదు. అట్లా అది ముచ్చట. ఇంకే చెప్పానా బొచ్చు నీ గిద్దలన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయంటే నువ్వు ముందు అని ఇప్పుడు వచ్చి పూలు కోసుకోపోదు అని నా దగ్గర ఉంటే నువ్వు వచ్చి పూలు కోసుకున్నావు. ఇప్పుడు వజ్రం పూసినట్టు పూసినాయి అంటే ఇప్పుడు ఎంత రోజు 19వ తారీఖు పోయినాం కదా, 19 అంటే ఇలా 11 అంటే 10 రోజులు కదా. 10 రోజులు ఎట్లే 20 రోజులు ఇప్పటికి కదా. 20 రోజులు నీ గుద్దల సుల్లి పెద్దను 20 రోజులు దేనికుండా చెప్తే కానీ నీ ఇన్ని రోజులు అవన్నీ నేను దెంగి పెట్టాలి నిన్ను. వింటావా? ఇన్ని రోజులు అన్ని దెంగాలి నేను, ఇన్ని రోజులు దెంగి పెట్టాలి. ఇంకేం చెప్పాలి సార్? పైప్ పెట్టాలి, ఇంకా పైప్ పెట్టాలి. పైప్ ఒక్కమన్నా ఇస్తా టైట్ అవుతాను. ఏంటది? పైపు ఇక్కడ పైపు ఉన్నది. పైపు నేను పెడతా అంటే ఇది టైట్ అవుతుంది. ఇది పైపు టైట్ అవుతుందా లూజ్ అయిందా? పైపులా మోటార్ పైపు లూజ్ అయిపోయిందా? లూజ్ అయ్యాయా? లూజ్ అయిపోయిందా ఏంటి? పైపులు లూజ్ అయిపోయా ఏంటి? టైట్ అయిందియా? లూజ్ అయింది. ఇక్కడికి వచ్చినాక వంగుతాను అంటున్నా పైపు. ఏమేమి పైపులు అంటున్నాను. ఇక్కడికి వచ్చినాక పైపు వంగుతుంది. వంగుతుందా? ఇక్కడికి వచ్చినాక వంగుతాను. వంచాలి ఇబ్బంది. ఏంది మంచిగా వంచలే. మంచిగా అంటున్నాను. వస్తాను. ఇంకా అది దూరం అవుతుంది. నీకు ఇంకా చేసిన అది బాగా విషయం ఇంకా వస్తాను. ఏమైంది? ఇది ఇంకా గంట వదిలినా ఇంకా అట్లా వచ్చేది. పైకి వస్తుంది.
చెప్పు. టైట్ అయినాయా? పూకలు అన్నీ నరికేస్తాయి ఇక్కడ అన్నీ. అన్నీ నరికేస్తాడు ఉంటాను ఇక. మస్తు ఇబ్బంది పెడతారంట నన్ను. మస్తు ఇబ్బంది పెడతారు. ఏంటి ఇవన్నీ ఇబ్బంది పడుతున్నాయా? ఇద్దరు ఇస్తుంది. అబ్బా పొద్దున పడితే అయిపోను కదా నీళ్ళు? పొద్దున పడితే అయిపోను కదా? పొద్దున పడితే ఈ పాటికి అయిపోను కదా అన్న. ఆడ చిన్న చిన్న చెట్లను ఇబ్బంది పెడతాను, నరికి పెడతాం కదా వీటి పోవడం. నరికేయాలని ఉంటానా? మొలక ఏమన్నా గింత ఇబ్బంది అవుతుంది నీ పోవడం. అయ్యో ఇప్పుడు ఎలా ఉంది? టైట్ అయ్యాయా అంటున్నాను. అయితే గంట మోటారు పైకి వేసినా మోటారు పైకి వేసినా ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఎలకాయ పచ్చడి తిన్నారా నేను? ఎలకాయ పచ్చడి తిన్నారా నేను? తిన్నా కదా. తిన్నారా? లేదు. తిన్నారా? అప్పుడు పెట్టావా? తెచ్చావా? అప్పుడు తీసుకొచ్చావు కదా. అప్పుడు తెచ్చినా కానీ ఇప్పుడు తింటురా? ఎలక పాలు తింటురా అంట. తింటా. ఎందుకు తింటూ? పచ్చడి అప్పుడు తింటారు. అంతేనంటావా? మనకి ఇక్కడ బాగా రాలుతాయి. ఇప్పుడు రాలేయా? రాలుతాయి. చెప్పు అమ్మా. చెప్పే. పెట్టారా? పెట్టింది పైపు తలిగించిన. ఇక పొద్దున మలక టైట్గా ఉంటాయి వీటి పవర్గాను వంగాయి పొద్దున వాటిలో. ఇక ఇప్పుడైతే చెట్ల గిట్ల అన్నిటికి పారుతాయి. ఇక పొద్దున మంచి కదా. మనసు ఉన్నదానే తీసిన. మనసులో తీసిందే. నువ్వు ఉంటే ఇక మాకు బుడజనిగారు ఎత్తునే. బుడజనిగారు ఎత్తును. బుట్టగిన్నీరంటే శనగలు అక్కడ మన పోయినకాయ ఎత్తును. ఏంటి బుడ్డ ఎత్తును అంటే బుడ్డ శనగలు. బుట్ట గింజలు అంటే నాకేం తెలియదు. అయ్యి మన దుకాణంలో పప్పు శనగ పప్పు దొరకదానే, అది రౌండ్ ఉంటాయి చూడు చిన్నగా. ఇప్పుడు ఎత్తా ఆడ 2 ఎకరాలు. ఎక్కడ? అక్కడ బాయికాడ కెనాల్ పొట్టి ఎత్తా ఇప్పుడు. ఎక్కడ ఎత్తావు? అక్కడ కెనాల్ కాడ అక్కడ ఎత్తానే. ఇప్పుడు అది ఆకు తక్కువ వచ్చిందమ్మ. మళ్ళీ మన వరకు పోయింది, మళ్ళీ పడతావా?
మరి వేద్దా 2 ఎకరాలు అది వేస్తాను ఈ పూకులమ్మడ ఈడు వేసినా మన బైకాలు వేసిందే వేసిందా మొలుస్తుంది ఇప్పుడు ఒక రూపాయల 8 మందం మొలిచినాయి ఇంకొక 8 మందం వెళ్ళాలి మొలిచినాయి వాటికో నీళ్ళు లేవు తొప్పే లేదు తోలు లేదు ఒక్కసారి 2 సార్లు పంపు కొట్టుకుంటే కథం అయ్యా 3 క్వింటాలు బాగున్నాయి అనుకో 30 ఎక్కడ పోవు అవి 3 క్వింటాలు అయితే 3,15,000 ఎక్కడ పోయాయి ఇవి మొక్కలు 10 క్వింటాలైనా 10 క్వింటాలైనా అవి గన్ని కావు పైసలు దీనికి ఎక్కువ అయితే పైసలు మొక్క ఈ బుడిజనిగా బండాలు కానీ గుద్ద వరిగిపోతుంది వాళ్ళు వేస్తారు 2 ఎకరాలు ఎట్లా అయితే అట్లా ఇక దేవుని పున రాత్రికి సాలొచ్చేంత వాన పడదనుకో నర్సంపేట పోతా కథ వేసే పారేస్తుంది అని ఎట్లయినా కానీ మోటార్ కొంటపోతున్నా చూస్తాను కానీ ఎట్లా చూస్తానే మన మోటార్ కొంటపోతే మన మోటార్ ఇక్కడి కొంటపోతే నీ ఒక్కరోజే పడుతుంది అంత అంతేనా చెప్పవా చెప్పు అదే అక్కడ ఎందుకు వస్తావు మొన్నటి నష్టపోయి మళ్ళీ ఇప్పుడు పోయామంటావా నాకు రిమ్మత్త అంటే నీ మీద కోపం వస్తుంది నాకు రిమ్మత్త అంటే నీ మీద కోపం వస్తుంది పదానే చెప్పు కాదే నువ్వు నీకైతే ధర్మం కాదబ్బా ఏంటి మన ఇద్దరం కలిసిపోయి నన్ను ఒక్కరిని మీ అమ్మాయిలో కొడతా అంటే నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు అందువానే నీకు నిజంగా ఒక సిగ్గు శరం అనుకుంటే మేము ఇద్దరం వచ్చినా నువ్వు ఎట్లా వస్తావని చెప్పని తిట్టాలి మళ్ళీ నీకు నోరెత్త వస్తుందే మళ్ళీ ఇప్పుడు నన్ను రమ్మంటాను సిగ్గు శరం ఉన్నదా మళ్ళీ ఒక సిగ్గు శరం ఉన్నదా నీకు ఇప్పుడు బామారిది నేను ఎటువంటి నరికేనా మంచిగా ప్రాణంతగా లేకపోతే చెడ గుద్ద కోసుకొని వస్తారు ఇది గుద్ద కోసుకొని వస్తాను ఉంటానా నేను నా పెళ్ళమని నేను తీసుకొస్తే నా పెన్న ఉన్న తీసుకొస్తే నీ గుద్ద సిగ్గులేదా నీ గుద్దల సులి ఏం తెలివేది నీ తెలివి మెచ్చలే నేను నీ తెలివి మెచ్చలేదు అప్పుడు అట్టే చేసావు ఇప్పుడు అట్టే చేసావు వచ్చి పోయేటప్పుడు ఏ సమయంలోకి వెళ్ళిపోతావు ఆను చచ్చేటప్పుడు మాత్రం ఇది లేదు అది లేదు పిల్లలు తిప్పుతావు బక్క గుద్ద పిల్లలు తిప్పుతావు అది కాదు మాట్లాడినప్పుడు దెంగేయాల కథం లంజ అయిపోతాను ఏంది నా బొచ్చులే నా బొచ్చు కుదర చూడు సరేనా ఇక మాట్లాడు సరిపోయిందా నేను పోతానా ఏమైంది అయిపోయిందా ఇది అయిపోయింది ఇంటికి పోతాను మరి ఎక్కడ అయిపోయినాయా అన్న పైపులు పెట్టి ఇక మోటార్ రేపు మోటార్ రేపు పెడతా ఇప్పుడు అయిపోయి పైపులు పెట్టండి పైపులు అయిపోయా పైపులు టైట్ చేసిన రేపు పొద్దున ఇక రేపు పొద్దున రాగానే టైట్ చేస్తా కానీ ఇప్పుడైతే అయిపోయింది కానీ ఇక రేపు ఏదొచ్చినా రేపు ఇది చేద్దాం మరి అక్కడ తీసుకొని చేస్తున్నాం అక్కడ ఇక్కడనా అక్కడ వేరే చోట
ఏడుగా చేస్తున్నావు పొలం? గదే గదే అయ్యో 30-40 వేలు మీద పడ్డాయి కదే ఎట్లుకోవాలి? ఉమ్, 40 కెనాల్ వస్తుంది ఇప్పుడు. ఏమొస్తుంది? కెనాల్ నీళ్లు వస్తున్నాయా? ఫుల్ 4-5 రోజులు అవుతుంది. ఇది 4-5 రోజులు అవుతుంది ఫుల్ వస్తానే కెనాల్. 4-5 రోజులా? ఎందుకని? వస్తుంది ఇక ఇంకేంది ఎందుకెక్కది తినాలంటే నీళ్ళే వాటరు ఫుల్ వస్తున్నాయి. కొదువు లేదు. కొదువు లేదంటావు? ఇప్పుడు కొదవలేదు కానీ ఇక కొదవ అంటే ఏం చేద్దాం మనం. సరేనా నేను కరెక్ట్ 8 గంటలకు నీ ఫోన్ చేస్తా. నువ్వన్నా చెయ్యి. నేనేం చేస్తాను? నువ్వు చెయ్యి. మన మన సెలవు చేద్దాం. అలాగే. ఇప్పుడు నేను ఊకేందుకు ఫోన్ చేస్తానా అమ్మ అనుకుంటా దబ్బన. నీకు హలో మొన్న చర్చి పోయినావు కదా? నువ్వు ఇప్పుడు మొన్న ఎవరు చెప్పారు? నువ్వు పోయినావు కదా? ఎప్పుడు వెళ్ళాను? నీ లజ్జ కథ నాకు తెలుసు. నువ్వు చెప్పకు, నేను లజ్జ కథలు తెలుసు. నువ్వు పోయినావు. నాకు తెలుసే. నువ్వు అక్కడ ఏం చేసేది మొత్తం తెలుసు నాకు. నిన్ను ఇక్కడ చూద్దా నిన్ను ఎటు తీసుకుపోనిగా. ఇక్కడ చూద్దా నిన్ను ఎక్కడ తీసుకుపోనిగా. ఎక్కడ తీసుకుపో నిజం నిజం. ఓ బావా తీసుకెళ్ళావు? వద్దు ఎక్కడికి అది ఏంటి ఎక్కడ పోవద్దు మనం. ఓ బావా అలాగే చూద్దాం. చెప్తారే ఏంటి చెప్తా మన ఇద్దరికి. ఏంటి మన ఇద్దరు చెప్తా ఏంటి ఎందుకు తీసుకోపో అంటారు కదా. అదే సరే అలాగే ఆగు. అలాగే నీ పూకుల మాట ఆగు. ఎందుకు నీకు ఎలా చెప్తా? సరే నీకు ఆగు. ఎందుకు నీకు ఆగు. నువ్వు అక్కడ ఎట్లా పోయినా మరి నువ్వు? ఎప్పుడు? ఇప్పుడు ఏదో అబద్ధాలు చెప్పండి నా దగ్గర. పోయినవే నువ్వు పోయినావు. నీకు అర్థం కదా. పోతా నువ్వు ఎట్లయినా పోతావు. చూసా అని నువ్వు చూసా? అమ్మా నువ్వు చూసావా? నువ్వు చూసావా? మరి నేను చెప్తుంది అమ్మా ఇచ్చిపోతానా? ఇంకా టైం ఉంది. ఏముంది ఇంటి పోయడానికా? బాటిల్ అంతా కళ్ళు ఎవరన్నా తాగుతారు. కళ్ళు ఏమనుకొస్తావు? ఎవరన్నా తాగుతా తాగుతానే తాగుతా. ఏంటి ఎవరన్నా తాగుతే ఇస్తాను ఉంటాను. అలాగే వంత అయిపోయింది కదా.
నీ వంతానికి అయిపోయింది కదా ఇప్పుడు. ఆ? ఆల్రెడీ నీ వంత అయిపోయింది కదా. కలుదామురా ఆ. 2 గిలాసులు తాగినా, ఉమ్? చిన్న గిలాసాలు 2 తాగిన, ఇదే చిన్న గిలాసాలు 2 తాగినా. నాకు తెలుసులే, ఆ? నాకు తెలుసు. చిన్న గిలాసాలు 2 తాగిన, ఆ? చిన్న గిలాసాలు 2 తాగినా. ఒక ఏమనికన్నా పోతే 200 తేవని తాగుతాడు తాడు కానీ మస్తున్నది కళ్ళు. మనం మనం తాగినాం చూడే గట్లున్నది పూకురమ్మట. రావుతారవి. రావుతారు అయ్యి అంటున్నా. ఎవరైనా తాగడానికి ఇద్దాం దబ్బన, ఎవరైనా తాగుతానంటేనే ఇద్దాం. ఇంటానా బామ్మర్ది? ఏయ్ చెప్పు. ఓ బడ్ బామ్మర్ది చెప్పు. ఏం చెప్తారు నీ గుద్దల సుల్లి? నువ్వు నాతోని కష్టపడదామని వచ్చినావు. ఏయ్ నాతోని కష్టపడదామని వచ్చినావు, అన్ని మరిపించినావు. నువ్వు విద్య చేయదన్నావు కథ. ఇప్పుడు అక్కడ ఉన్నావు. ఇక నేను దబ్బన వర్షం పడితేనో రాను, లేకపోతే చూద్దాం. అది ఇక నీ ఆలోచన. వర్షం పడకపోతే వస్తా, లేకపోతే సున్నా రా. వర్షం పడకపోతే వస్తా, పడితే వస్తా. సరే చూద్దాం. ఇక నువ్వు రాయిగా. సరే గౌడు కాదే, కళ్ళు తాగిన కళ్ళు గుర్తు వెళ్తుంది. అవును. నిన్న నిన్న పాట కాదు కదా. ఎవరు? ఏహే కాలు కటక్కు నిరుగు. ఏహే పైపులు వేసినప్పుడు అలా బాగా కానీ మా చదువుకున్నా. వేసిన పైపులు తీసేసిన, అదే అక్కడ వేద్దామని ఆలోచిస్తాను. అదే బుడిజన్ వేస్తా, వేసి తరపన ఎట్లా అని చూస్తాను. అబ్బా బుడిజన్ కదా జరగద్దబ్బా, ఎత్తే సార్లకేయాలి. గదే చూస్తానా. ఒక్కసారి వచ్చేద్దా వాన పడదనుకో, ఇలా పడదనుకో, నర్సంపేటకు పోయి 10-20 కిలోలు తిట్టా. దాని ఆలోచన ఉన్నాయి ఇప్పుడు. ఇక ఎందుకు ఇంకా ఉంచాలి దాన్ని. కొడతానా అది నీకు వాడికరే ఉన్నాయి. బద్దురు నీ దగ్గర తాగుతుందా? రూపాయలు తాగేది కదా, ఎవరి దగ్గర తాగుతాను? కిటికాడా భద్రా? కీర్తనా మరి ఎక్కడ తాగుతాడు? అయితే ఎక్కడో ఉన్నాడు. ఊరగడ్డ పోతాడా? రాలా లేకపోతే కానీ ఎవరు చంపాయనా? ఆటోపోయిందిగా. ఆ చెట్టు అన్నా
ఉమ్. ఆ, ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ, చెప్పు. తర్వాత చెప్తుంది. హలో హలో అక్క చెప్పు. ఏం చేస్తున్నా? ఎలా ఉంది ఒంట్లో? కథ లేకుండా పళ్ళు బాగా పళ్ళు పళ్ళు నొప్పులా? పళ్ళు నొప్పులు కూడా తగ్గలేదా మరి? డాక్టర్ దగ్గర కదా అక్క? టాబ్లెట్ భోజనాలు అయిపోయా? భోజనాలు అయిపోయా? టిఫిన్ అయిపోయాయి. ఏం చేస్తావు? ఉప్మా చేశాను. ఉప్మా చేస్తావా? ఉన్నారా పప్పి వాళ్ళు? ఆయన వెళ్ళిపోయాడు. పప్పే ఉంది. అదే లల్లి చేసావా? ఫోన్ ఎవరికి? లల్లి చేసావా? చేశాను. ఏంటి విశేషాలు? ఏం లేవు, మామూలే. జియా చేయాల్సి చేశాను. చేసావా? టిఫిన్ చేసావా నువ్వు? చేస్తాను. ఏం టిఫిన్? దోశలు. చపాతీ తెల్లబడతాడు కదా, ఒక దోశ తినేసి మందులు వేసుకుని. కూరలు ఏంటి? ఏం కూరలు? ఏం కూర? బెండకాయ చారు. ఇంకండి, ఇంకా జనవరి ఫస్ట్ ఉందా మీకు? ఇప్పుడు వచ్చేలా ఉంది. ఫోన్ చేసేది తీయలేదు, సైలెంట్ లో ఉంది ఫోన్. రాహిలో సంతోషం. రాహిలో సంతోషం. ఎక్కడికి వెళ్ళారు? మచిలీపట్నం వెళ్ళారు కదా. దేనికి? క్రిస్మస్కి వెళ్ళారా? వాళ్ళ అబ్బాయిలు ఇల్లు మారుతాం. వాళ్ళ అబ్బాయిలు ఇల్లు మారిపోతారంటే వెళ్ళలేదు. అదేంటి ఇల్లు మారితే ఈవిడ ఉండాలి అన్నిటికీ. అది అక్క ఉంది, అది చెల్లి ఉంది. పెట్టితే ముందు వెళ్ళిపోవాలి. చెల్లి ఉంది, అక్క ఉన్నది, కుర్రోడు ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. నాన్నగారు అమ్మ వదిలే అక్క ఉంది. చెల్లి అన్నది తగ్గట్టు తయారైపోయి. అదే ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు. ఒళ్ళుండి ఎవరు దిగారు, ఫోన్ చేశారు. ఎవరు?
అదే రాహుల్. రాహుల్. ఎందుకు తీయకపోవడం? మరి ఏదైనా కావాలంటే అనేక చేస్తుంది. ఏ క్యారేజీ పంపించాలన్నా ఏం చేయాలన్నాను. మళ్ళీ ఎందుకు ఫోన్ ఎత్తకపోవడం ఎందుకు? మరి వెళ్తాడు మరి అమ్మగారింటికి. చూస్తుంది కదా కాస్త. ఇంకా చూసేవాళ్ళు ఎవరో లేరు కదా. ఏదో కాస్త చూస్తున్నాం కదా. అది పరిచయం కొన్నాదంటే 2 రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంది. పండుగ వరకు ఉంటుందా? ఇప్పుడు వచ్చేసారు. ఎవరు? కాదు, పప్పి. పండుగ వరకు ఉంటుంది. రేపు కోర్టు కేసు ఉంది కదా. రేపా? 21వ తారీఖు. 21న? అదేనా? విడాకులు. నన్ను అన్నాడు, నన్ను తీసుకెళ్ళాడు సీఏ గారు. మళ్ళీ వాయిదా పడిపోయింది 21. ఊరికే టాయిలెట్ వేస్తున్నాడు, పంపించాను. అవును, పంపించేయడమే మంచిది. ఇప్పుడు ఇంకా ఇది అంటున్నావు కాబట్టి ఎందుకు ఇంకా అక్కడ వాళ్ళగా చేసుకున్నాడు కదా. ఇంకా 2వ తారీఖుని పంపించామని. టికెట్లు ఉండొచ్చు. టికెట్లు కూడా ఉండాలి కదా. పండగ, క్రిస్మస్, జనవరి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఆయన లైన్లో తీసేస్తున్నారు. మన భోగి ఖాళీగా ఉందంట. టికెట్లు దొరికిపోతాయి కదా అనేసి ఫీల్ అయిపోతాడు ఆయన. మొన్న వెళ్ళినప్పుడు ట్రైన్ ఖాళీగా ఉందంట. అదే పంపించేయచ్చు కదా అనేసి. అదేలే, ఇంకా 21ని కోర్టుకు వెళ్ళాలంటే ఇంకెందుకు మళ్ళీ 2 రోజులు వేరే పక్కన ఎట్టి. నైట్ తీసుకుంటే 850 రూపాయలు టికెట్. 850 టికెటా? అక్కడికా? బాబాయ్, అంత దూరమా? వరంగల్. మామూలుగా ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే అది తీసుకుని మామూలు సింగల్ టికెట్ అయితే 500 చిల్లర. టీచింగ్ అనమాట. టీచింగ్ లో వచ్చేస్తారు. ఇప్పుడు 8 గంటలకు బయలుదేరితే రేపు మర్నాడు మధ్యాహ్నానికి చేరతారు. మళ్ళీ అక్కడ నుంచి 2 బస్సులు మారి వెళ్తారు. పడుకున్నాడా రమణ? ఇంకా లేదు, మదర్ క్లాతులు అయ్యి మారుస్తున్నాడు. మదర్ వే క్లాతులు అయ్యి మారుస్తున్నాడు. రేపు ఫస్ట్ కదా. మెడిటేషన్ ఉందా రేపు? రేపు రాత్రికి. రేపు రాత్రికి 11:30కే. అందరు వస్తారా? ఎవరు ఇక్కడ డాక్టర్ గారును దొరక బాబు అని ఉంటాడు కదా,
దుర్గబాబుని ఇప్పుడు మళ్ళీ కరోనాలు పెరిగాయి కదా, ఇంకా ఎవరు రావడానికి అందరూ మళ్ళీ భయపడుతున్నారు. అదే అన్నయ్య రావడం లేదా? మానేశాడా? ఎవరు అన్నయ్య ప్రకాష్. అప్పుడు నువ్వు ఉన్నప్పుడు రావడమే, మళ్ళీ రాలేదు. అదే రాలేదా? రాలేదు. ఇంకా ఫోను లేదు నాకు. రావుతో మాట్లాడతాడులే. నేరా ఫోన్ చేసిందా? చేస్తుందా? చేస్తుంది. ఈ మధ్యన చేస్తుందా? ఇంకా ఇంకా పాండిచేరిలోనే ఉన్నారు. ఇద్దరునా? తల్లి కూతురు ఇద్దరు కూడా ఉన్నారా? తల్లి కూతురు ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ వెళ్ళాక ఎప్పుడు వస్తారు. ఎప్పుడు? ఫస్ట్ వెళ్ళాక 5-6 తారీఖులోని వస్తారు. మొన్న ఎవరు సాయి దేనికి వెళ్ళారా? సాయి భోజనాలు ఎవరు? మీరా? వెళ్ళారు. మీరా పద్మజ వెళ్ళారా? వెళ్ళలేనట్టుంది. వెళ్ళలేదా? ఏం నాకు గుర్తులేదు. అయినా వెళ్ళారో లేదో సరిగ్గా తెలియదు. వెళ్ళలేదు అనుకుంటున్నాను. ఇంకా 40 రోజులు ఉన్నదిలో ఉందా? 13 ఫిబ్రవరి 13 అంట కదా పెళ్లి. 13 కాదు, 10. 10నా? ఫిబ్రవరి 10నా? 13 అన్నట్టు చూస్తున్నారు. ఏమో మళ్ళీ అయితే రేపు అడగాలి. చాలా మటుకు బాగానే ఫోన్ చేస్తుంటారు. విశాల పద్మావతి కూతురు ఫోన్ చేస్తుంటదా? రోజుకి మెసేజ్లు పెడుతుంది, ఫోన్ చేస్తుంది. రాపిన్ని మెడ్రాస్ రాపిన్ని అంట. అదొకదైనా రమేష్ ఒకడు. నువ్వు వస్తానంటే నేను వచ్చి తీసుకెళ్తాను పిన్ని అంటావు. రా అనవలసింది, వచ్చి తీసుకెళ్ళాను. నువ్వు వస్తానంటే నీకోసమైనా వస్తానంట. నువ్వు వస్తానంటే నీకోసమైనా వస్తాను పిన్ని అంటావు. మాకు ఎవరున్నారు, నువ్వే కదా అంటావు. అదే దేవి కొడుకు చనిపోయాడంట కదా. మాట్లాడావా? సరేనా? పలకరించావా? లేదు, నెంబర్ లేదు నాకు. కూతురు కొడుకేమో ఫారెన్ వెళ్ళిపోయాడంట. ఎవరు? కూతురు కూతురు కొడుకు ఫారెన్ వెళ్ళిపోయాడా? ఆ కొడుకు ఏదో పెళ్లి చేస్తుంది, అది వదిలేసి పోయిందిలో. ఇప్పుడు ఆ కొడుకే కదా చచ్చిపోయాడు. ఆ కొడుకే కదా? ఏమో తెలీదు.
అదే ఏవి తెలియదు సరిగ్గానే విశేషాలు. అదే ఇద్దరు కొడుకుల్లో కదా. ఇద్దరు కొడుకులో కూతురును. కూతుర్ని ఎప్పుడో వదిలించాడు. అవునులే. అది బాగానే ఉంటది. కూతురా? కూతురు అది అంత స్టైల్ విపరీతమైన స్టైల్. ఏమో ఇప్పుడు చూడలేదు. ఇల్లు కడిగేసావా? ఎట్టక్క? ఇల్లు కడిగేసావా? లేదు లేదు, ఎందుకు ఎల్లుంది కదా, ఇప్పుడు కాదు కదా, రేపు. రేపు పడుతా. ఇంకా అడగనే ఏం లేదు కదా, తడిగొడ్లే. అదే తడిగొడ్లే. ఇంకా కడగడాలు నీళ్ళు ఎట్టి వెళ్తాయో కూడా తెలియదు. అదే ఫోన్ చేయమని ప్రకాష్. అన్నయ్య ప్రకాష్ అదే శరత్ రాలేదా? రాలేదు. ఏదో ఎగ్జామ్ రాస్తున్నాడు, దానికి బాగా చదువుతున్నట్టున్నాడు. అబ్బాయి ఇంకా ఎవరబ్బాయి? అదే అలా ఆవిడ మామూలు జాబే. అదే కదా, అదే డాక్టర్ కదా. భర్త సంగతి ఇంకేం తెలియదు. భర్త సంగతి ఇంకేం తెలియదు కదా. ఏం తెలీదు, తెలిసినా ఇది ఎవరో ఏం చెప్పరు. రావణకైనా ఫోన్ చేస్తాడా? ఎవరో భరత? లేదు లేదు, ఎప్పుడు చేయడు. ఎప్పుడు లేదు. స్టేటస్ లో పెడతాడు మనవడిని ఎత్తుకొని ఫోటో. ఎవరు? ప్రకాష్. రోజుకో ఫోటో చూడడం రమణ చూడడం. ఎవరైనా పెట్టినా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పాలి, ఫోటోలు చూడండి అని. మీరా లాంటోళ్ళు ఎవరైనా పెడితే. ప్రకాష్ మల్లిక ఇద్దరు రోజుకో ఫోటో పెడతాడు. ఎక్కడెక్కడికి వెళ్తారో స్కూల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ముందు ఫోటోలు తీస్తారు, ముందు పెట్టేస్తాడు. చూడడు ఏమీ చోట. మీరా లాంటోళ్ళు ఎవరైనా ఫోన్ చేసి చెప్తారన్నమాట. నాకు చెప్తారు ఫోటోలు పెట్టాను అని అంటే, చూడరామా అంటే అప్పుడు చూపిస్తారు. చూడడం. దోమలు ఎలా ఉన్నాయి మీకు? బాగానే ఉంటాయి. దోమలు అలవాటు పెట్టేసుకుంటాడు శ్రీధర్. నాకేమో దోమతో పెట్టి కట్టాడు. అదే తెచ్చాడు, ఎవరో ఇచ్చారు హాస్పిటల్ అని. అక్కడ దోమతారా? సంతోషాలు కట్టారు. లేకపోతే
ఆ. ఇంకోటి సరే ఉంటాను. సరే. హలో. చెప్పు. వేస్తుంది కదా టీవీ చెప్పాను కాసేపు. చెప్పు మీరేమనుకున్నారు? ఫ్యాన్ కట్టాలి. ఏ వండుకున్నారు? ఏమనుకున్నావా? కచ్చా చిన్నవా పెద్దవా? గుడ్డు పుట్టినే ఇక్కడ మేరీ అని ఆవిడ వస్తుంది, ఆవిడ దగ్గర తీసుకున్నాను అలా. ఏదో పప్పియాళ్ళు ఉంటారు కదా అనేసి, పప్పియాళ్ళు ఉంటాయి నెత్త ఎండు చేపలు తీసుకున్నాను ఒక 100 రూపాయలు. అయితే మామూలుగా సరే చేకాపులా ఉంటాయనేసి 30 రూపాయలు తీసుకున్నాను. అవి తలకూరంట్లాగే వచ్చాయి. ఇంకా మెల్లగా కూర్చుని బాగు చేసి ఇచ్చాను, వండింది. సాయంకాలానికి ఏ దుంపలో ఏదో వండుతాను. నన్ను తలకాయ తీసుకొచ్చాడు ఆయన, అల్లుడు. ఇంకా నన్ను తలకాయ వండింది. ఈ రోజు మటుకు నేనేం తెప్పించలేదు. అది చేపలే ఇష్టం అల్లుడికి. అందుకే మామూలుగా నేను తీసుకున్నాను. చిన్న చేపలు నెత్తాళ్ళంత ఉన్నాయి. ఇంకా అది బాగు చేస్తే అనేసి నేనే ఇచ్చేసి అది కట్ చేసింది అనుకో. ఇది కాదు కదా, చాకులతో కట్ చేయడం. అందుకని నేనే చేసి ఇచ్చాను. అయిపోయింది. మధ్యాహ్నం తలకూర 2, శ్రీధర్కి 2, అందుకని మళ్ళీ చేపలు వేసిందాము, చారు పెట్టి. నేను తలకాయ మాంసం మర్చిపోయాను. కట్ట చేప కాక ఇంకో చేప కానాగదులు ఏవో తీస్తే అవి అయిపోయాను. ఇంక నిన్నే అయిపోయాయి పెద్ద చేపలు. నిన్నే అయిపోయాయి పెద్ద చేపలు. ఇంక ఈ రోజు బజార్కి వెళ్ళలేదు. శ్రీదాన్ని గోంగూర తీస్తాను, గోంగూర పప్పు వండమంటున్నాడు. అంటే నేను గారు వెళ్ళలేదు. ఆవిడకే ఉండదు, ఆడికే ఉండదు. ప్రేమ. ఆడికే ఉండదు. అమ్మ కదా, అది అమ్మ కదా అనేసి ఇంకేం ఉండదు ఆడికి. ఇక పక్కన ఇల్లు ఖాళీ అయిపోయింది. 4,000 చెప్తున్నాడు. 3,000కి ఇవ్వండి, రాహేళ్ళు వచ్చేస్తారని. ఇక మా పక్కన ఖాళీ అయింది ఇల్లు. మారాడు. మరి అద్దె తక్కువ ఉంటే నాకు భోజనం అది తెచ్చేటప్పటికి 4 సార్లు తిరుగుతున్నారు కదా, పెట్రోల్ అయిపోతుంది. పక్కనే ఉంటారు కదా అనేసి అడగండి, కొన్ని వచ్చేస్తాం అన్నారు.
ఇవ్వనన్నాడు. ఉమ్. ఓకే ఓకే, ఇదే పోర్షన్, 2 పోర్షన్లు, ఉమ్. 2 పోర్షన్లు అన్నమాట. ఉమ్. కాలేజీ పిల్లలు ఉండేవారు, ఉమ్. వర్షం రాసి పోయారు వాళ్ళు. ఉమ్. మరి వర్షం అది వస్తే మరి ఆల్కే తప్పకుండా మరి అదే రాహుల్ ఆల్కి కూడా వేస్తారు కదా. స్కూల్ పిల్లలు ఏముంది, శుభ్రాలు ఏమైనా చేసుకుంటారేంటి? నేను వచ్చి అతను బాగా చేయించుకుంటున్నాను, బాగా కడిగేసి చేసి అన్ని చేసుకుని వెళ్ళాడు. ఆయన వస్తాడు అద్దెలకి, పెద్దోడే. ఉన్నాడు, అక్కడ ఉంటారంట దూదుమిల్లి దగ్గర. 10 ఎన్నో ఇళ్ళు ఉన్నాయంట అడికి, దూదుమిల్లి దగ్గర. అక్కడక్కడ స్థలాలు కొని ఏదో చేసేవాడు జాబు. అక్కడెక్కడ ఉన్నాయంట ఇల్లు. కానీ ఆ రోజు కూతురు ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ఉన్నా చివరా పిన్ని అక్కడ కూతురు ఉన్నది, దానికి 3 ఇల్లులు ఉన్నాయి. చిన్న గది రావడం లేదు, 3,000కి అంటున్నాడు. ఇంటికెళ్ళదు, కూరగాయలకి ఇస్తే 4,000-5,000 వస్తాయి అనేసి. అక్కడ ఇంటికెళ్దా అయితే అందరినీ ఖాళీ చేసింది ముండ. అది చిన్న ఇల్లులే, చిన్న ఇల్లులు. చిన్న ఇల్లేనే పోనీ ఉందా సంవత్సరం పాటు అంటే, సంవత్సరం అయిపోయింది ఖాళీ చేసేయాలని మొదలెట్టి. ఇదైనా బాబు గారు చెప్పాడు, ఇక్కడ ఇల్లు ఉన్నదమ్మా అనేసి. వస్తున్నాడా బాబుగాడు? వస్తున్నాడు. మంచం గురించి పెద్ద గొడవ పెట్టాడు కదా. మళ్ళీ మంచం తీసుకున్నారా? మంచమా, వేరే మంచమా? ఇదిగో అదిగో అన్నారు, వాళ్ళు అమ్మేసుకున్నారు. 7,000 డబల్ కట్టు, రమణ మంచం, అంత మంచం కలుపుతో శుద్ధ. తీసుకోరా అంటే నాకు 2 డబల్ బెడ్రూమ్లు అయ్యి. ఇదిగో అదిగో అనేసి వాళ్ళు అమ్మేసుకున్నారు. నేను క్రిస్మస్ పూట బయటకు వెళ్ళలేదు. క్రిస్మస్ నిన్న కదా, బయటకు వెళ్ళలేదు అంటున్నాను, చర్చికి వెళ్ళలేదు అంటున్నాను. సంతోష్ అదే అన్నాడు, బాగాలేనప్పుడు ఎందుకు రెస్ట్. వర్షాకాలం లేకపోతే అక్కడ వెళ్తాను. ఇంక ఈవిడ ఇంట్లో చూసుకునేటప్పటికి ఆవిడకి సప్పి కూడా వెళ్ళలేదా? ఆవిడ వెళ్ళలేదు. అదే నేను అందరూ వచ్చారండి, అత్తయ్య గారు అంటే 3 చర్చిల వాళ్ళు వచ్చారన్నమాట.
బాగాలేకపోతే అంటే నాకు మటుకు సంతోష్ వచ్చి తీసుకెళ్ళిపోతాడు వెళ్ళాలంటే. ఆ, ఇంక రానురా బాబు రాక అన్నా. అంతకు ముందే చెప్పాను బాగాలేదంటే పోన్లేమ్మా బాగాలేకపోతే వద్దులే అనేసి బ్రష్ చేసి పారేసి వెళ్ళిపోయాడు. ఆ, అది. ఆ. అదేదో కాగితం తీసి పడేస్తా రేకులతో ఏదైనా వేస్తా ఉండి అద్దించుకోలేకపోతున్నాను కదా అన్నాను. ఆ గొలుసు కానీ కాగితం చేయదంట. మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుంటున్నాను. మళ్ళీ పోస్ట్పోన్ చేస్తున్నట్టు మళ్ళీ ఎప్పుడో కాకినాడ వచ్చి ఏదో చేసుకోమందులే ఇంక దాంతోనే బతుకుతున్నావా ఏంటి. ఏదో చేసుకోమని. ఆ గొలుసుకి దానికి ఇంకేంటి బ్యాంకులో ఉన్న గొలుసుకిను డబ్బులు వీడి చేతికి అప్పచెప్పేస్తే అదేనేటి ఒక మాట మీద ఎప్పుడో చెప్పింది తనకు పట్టింది అన్నప్పుడు నేను కాగితం తీసి పడేస్తున్నాను ఏం అక్కర్లేదు అది ఇది అన్నది. అన్నయ్య అయిపోయాక మళ్ళీ ఒక 30,000 ఉంటాయి 40,000 ఉంటాయి తీసేస్తాను కాగితం అన్నది. సరేనని ఏమైంది ఇక్కడ ఏమైంది కాగితం తీసేస్తానంటే గబగబా గొలుసు అమ్మేసింది తాకట్టు పెట్టి అది మరి 35,000 ఇచ్చి నువ్వు వచ్చాకే కదా గొలుసు ఇచ్చింది నీ ఎదురుకుంటానే కదా డబ్బులు తెచ్చి చేతిలో పెట్టాడు. డబ్బులు ఇచ్చేసారు ఆడికి. కాగితాలకి ఎవడైతే లాయరో ఎవడో ఉంటాడు కదా అక్కడ బోకరాదో ఎవడికో ఇచ్చేసారు. మొగుడు పళ్ళము రాహులు అందరు వెళ్ళి డబ్బులు ఇచ్చేసి సెటిల్మెంట్ చేశారు. కాగితం తీయడానికి సలుపైపోయింది వాళ్ళకి. బాబుగాడు ఇవ్వలేదు అనేసి సలుపైతే నాటకాలు కదా. అక్కడికి వెళ్ళి అందరూ ముగ్గురు వెళ్ళారు. నూకరావు ఆయన రాహులు ఈవిడి డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ అప్పు చెప్పేసి ఇంకేమన్నా వస్తాయేమో ఖర్చులు కదా విపరీతమైన ఖర్చులు. మేము వచ్చేటప్పుడు ₹1,00,000 ఖర్చు పెట్టుకోమని ఎవడు చెప్పాడు. అతడికే 30,000 ఇవ్వడా 40,000 ఇవ్వడా అని కూర్చుంది. అంతకన్నా ఇది కదా. రాహులేం అడిగిందంట రాయాలంటాను అమ్మా ఎవరో మాకు చెప్పి పెట్టావా ఏంటి కాగితం కాగితం ఎందుకు పెట్టావు నువ్వు అసలు బాగా అడిగింది. రాహుల్ అని వచ్చేస్తుంది భవాని. కాగితం నువ్వు పెట్టలేదు కదా మేము మమ్మల్ని ఏం అడగలేదు కదా కాగితం పెట్టినప్పుడు మాకేం చెప్పలేదు కదా మేము ఎందుకు ఇస్తాం డబ్బులు అనేసి ఆవిడ గారు డబ్బులు ఇవ్వలేదు. ఆవిడ ఇవ్వలేదు కదా ఇంకా అదే వంక ఇదే వంక అనేసి ఈయన గారు డబ్బులు ఎగ్గొచ్చాడు. మొత్తానికి ఆ కాగితం తీయలేదు అనమాట. గొలుసుకే దానికి సంబంధం ఉంది. అదే అందుకనే ఇప్పుడు మళ్ళీ కాగితానికి దానికి లంచ్ పెట్టాను. ఫోన్లో పెట్టను ఏముంది.
ఇప్పుడు సంతోష్ దగ్గర కూడా ఏమి లేదు కదా, బ్యాంకులో ఉన్నది. బ్యాంకులో ఉన్నదానికి ఎందుకు గింజుకోవడం? డబ్బులే కట్టేశారు, ఆ రోజే తీసుకెళ్లి కట్టేశారు. ఇంకా ఆ భోజనాలు తీసేస్తారండి అని చెప్పింది రాహిల్. నాకు శక్తి 30,000 ఇచ్చేస్తానండి, మరి ఎంత వస్తుందో తెలియదు అనేసి అన్నది. 30,000 ఇచ్చేసారు అలా తెచ్చి. వాళ్ళు ఎదుర్కొంటానే కదా. అడుగుదాన్ని రాలేదు, ఇచ్చేసాక తయారు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ కట్టేశారు. ఇంకెరగబడిపోయి నాటకాలు ఆడేస్తున్నారు. ఇంకా దీని దగ్గర ఏదో ఉండిపోయింది. నన్ను డాన్స్ ఆడమాకండి, రోడ్డు మీద ఏం ఆడకండి, డాన్సులు అదా దాన్ని తిరగబడిపోయి ఆడకపోయినప్పుడు ఎవరి మీద తిరగబడిపోతాడు. దాని దగ్గరికి వెళ్ళిపోతాడు. అది మాట్లాడితే మాట్లాడలేడు మళ్ళీను. చెల్లెలు ప్రేమ అన్ని తిట్టేశాక మళ్ళీ ఫోన్ చేసి వెళ్ళిపోయాక ఫోన్ చేసి నానా మాటలు మాట్లాడింది. అక్కడ అమ్మేసుకుంటున్నాం స్థలము, వీళ్ళు అమ్మేసుకుంటారంట. ఏది ఫ్రిడ్జ్ లోనే ఉంది, ఇందాక మేము కట్ చేసాం చూడు, ఫ్రిడ్జ్ లోనే పైకి ఆ పై అల్మార్లో. ఆ ఫోన్ చేసి నానా మాటలు మాట్లాడింది. లల్లి పక్కన కూర్చొని అనిపిస్తాడు. ఇప్పుడు అన్ని అన్నది. అన్నాక అన్ని అనేసాక రాహుల్ అన్నది ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలంట. వాళ్ళు అమ్మేస్తారంట, ఆ డబ్బులు అవి తీసేసుకుంటాము ఈ మాటలు అన్నది అనమాట. మేము అమ్మేసుకుని రాళ్ళు ఏం చేసి అమ్మేస్తాము. లాస్ట్ మాటలు ఏంటంటే లాస్ట్ ని ఈ స్థలానికి రాళ్ళు ఏం చేసుకుని మేము అమ్మేసుకుంటాము, మా డబ్బులు మేము తీసుకుంటాము. లల్లి డబ్బులు తీసేసుకుంటాము. ఊరోళ్ళ మీద అధికారం ఏంటి అసలు? అమ్మేసుకుంటాము, డబ్బులు తీసుకుంటాం, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అడుక్కోవాలంట. మేము ఎక్కడ అమ్మామో ఆడ దగ్గర ఎవడైతే అమ్మాడో అయినా ఆడ దగ్గరికి వెళ్ళి మిగిలిన డబ్బులు మేము తెచ్చుకోవాలంట. అలాంటి పరిస్థితి వస్తే మేము ఊరుకోము. మేము కూడా కంప్లైంట్ ఎక్కడో ఎవరి సార్లో పట్టుకుని నేను రిపోర్ట్ చేస్తానని ఆవిడ అన్నది. రాహుల్ అన్నది. మరి ఇప్పటి వరకు ఎందుకు కేసు వేయలేదు, ఎందుకు ఊరుకున్నాం అనేసి ఇంకా అప్పుడు బట్టి మానేశారు అన్నమాట మాట్లాడడం. అది మేమే చేస్తాం. మరి మా స్థలాన్ని మా అత్తయ్య, మా మామయ్య గారి అత్తయ్య గారి స్థలానికి నా కొడుకులు ఉంటుండగా మీరు అలాగ అమ్మేసుకుంటారు, ఆ కొనుక్కునేవాడు ఎవడు కొనుక్కుంటాడు అనేసి ఇప్పుడు అడిగింది. మీకు 10 మందిలు చేస్తే మాకు ఏదో పేదవాళ్ళం కదా అని సగుడు దొరికే వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే అన్నట్లుగా మాట్లాడింది. మాట్లాడేటప్పటికి లల్లికి పోస్ట్ వచ్చింది. మరి ముందే పెట్టించుకోలేకపోయినా కేసులు అయ్యాను, ఎందుకు వదిలేశారు అన్నది. శృతి మించిపోతే అలాగ పనిచేస్తాం మేము, మరి అమ్మేసుకుంటే మరి ఊరుకుంటామా అనేసి అన్నది ఇవిడి. శృతి మించిపోతేనే అన్నది. ఇప్పుడు అన్నీ అనేసాక అప్పుడు ఆవిడ మొదలెట్టింది. అమ్మేసుకుంటే కొడుకులు ఎవరు సంతకాలు పెట్టకుండా ఆడ తీసేసుకుంటే కూడా ఎలా తీసేసుకుంటాడు అని అడిగింది అనేసి లల్లి కోచ్. అది లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు మధ్యలో ఏం పెట్టింది, ఆ గొలుసు ఉన్నది కదా,
నాకు వచ్చి ఏంటమ్మా ఈసారి ఈ విషయం ఎప్పుడో తెలియదు కాదేమో అనుకుంటున్నాను. ఏంటి ఇప్పుడు అప్పుడే తెలియదు అంటున్నాను. తెగపోతే అని నేను మళ్ళీ కట్టుకుంటాను. నాకు మాకు ₹1,00,000 ఖర్చుతాం, 50 లక్షలు ఖర్చుతాం అంటే ఆవిడేస్తాడు డబ్బులు. ఆవిడే విడిపించుకో, ఆవిడే ఇచ్చుకొని ఆ కాగితం తీసుకోవాలి. పోతుంది అంతకన్నా ఇంకేముంది, పిల్లల్ని కొట్టినట్లు అయిపోతుంది. ఆయన చెప్పింది మాకు ఉద్యోగం అది ఏమి లేదు కదా, 3 సంవత్సరాలు బట్టి ఖాళీగా ఉన్నాడు మీ తమ్ముడు, ఏదైనా చేసుకున్నప్పుడు అప్పుడు మీకు అంతా ఇస్తాం ఇద్దరికి చెప్పింది ఆవిడ. బాబు గారికి చేయము 2 లక్షలకి రాసి ఇచ్చేయండి, చెరుకో 1,00,000 అన్నది లల్లి. కన్ననైనా 1 సంవత్సరం పాటు ఊరుకుంటారు, బాబు గారు రాసి ఇచ్చిన వెంటనే మళ్ళీ కోర్టులకు వెళ్తారు. మాకు డబ్బులు బాకీ ఉన్నారు, 2 లక్షలు ఇచ్చి లేదనేసి నేను రాయను అన్నాడు. అంతే, ఎవరితో చెప్పుకుంటాడో చెప్పుకోమని నేను రాయను అనేసి పెళ్ళం చెప్పిందంట ఇటు గారు అన్నాడు. నేను అన్నాను ₹1,00,000 రాయించుకో అమ్మా, నువ్వేంటి ఇదైపోతున్నావా అదా ఇదా నన్ను అడిగింది ఆవిడ. వాళ్ళు ఇస్తానంటే నేను ఇదైపోవడం ఏంటే, ఆడపిల్లలు కదా కొన్ని ఎంతో కొంత ఇస్తున్నప్పుడు తీసేసుకోండి, మాకు ₹1,00,000 ఖర్చు అయిపోయింది కేసు వేసినందుకు అంటే. కేసు వేసుకున్నాను ₹1,00,000 ఆవిడేం చేస్తాడు. అలాగే అడిగింది ఆవిడ నన్ను, నువ్వెందుకు మధ్య నీది అయిపోతున్నావు, అందులో నాడి దగ్గర నుంచి డబ్బులు రావాలి కదే, తర్వాత ఆవిడ కూడా ఒప్పుకోవాలి కదే అమ్మా అన్నాను. మీరు నాటకాలు ఆడుతున్నారా, నేను ఎవరితో నాటకాలు ఆడినమ్మా, నాకేం అవసరం నాటకాలు ఆడడానికి. మళ్ళీ ఫోన్ చేసి నువ్వు చేసావు కదా, చేసే ముందు ఫోన్ తీయడం లేదన్నావు కదా, ఫోన్ చేసేసి నన్ను అంటుంటే నేనేం చేస్తాను, నాకు ఫోన్ చెయ్యొద్దు, నా ప్రాణం అసలే బాగోవడం లేదమ్మా నేను సమాధానం అది చెప్పలేను, నేను మీరు అంటుంటే పడ్డానికి ఇంకా నాకేం ఓపిక లేదు అనేసి అన్నాను అన్నమాట. అది అందుకనే అక్కడ ఫోన్ తీయలేదు. మీరే నాటకాలు ఆడుతున్నారు మొగుడు పెళ్ళము, ఆఖరికి చిన్న పిల్ల అమ్మమ్మ అమ్మమ్మ అన్న కూడా మొక్క అననివ్వకుండా ఏంటి చెప్పండి, ఫోన్ చేసిందని నేను ఫోన్ చేస్తే చెప్పండి పిల్ల, ఏంటమ్మమ్మ అని కాదు, ఆ పిల్లని కూడా అలా తయారు చేసావు కదా అని అన్నాను. నాటకాలు ఆడవలసిన అవసరం లేదమ్మా అనేసి పెట్టాను అనమాట. ఫోన్ చేసి మళ్ళీ ఏమైతే మాట్లాడి ఎందుకు వచ్చి నా మీద కూడా పక్క నుంచి ఇదిగో వేసేస్తుంది, పక్క నుంచి నేనేదో చేసేసి ఇచ్చేసేసినాడు. ₹1,00,000 ఎంత నష్టం వచ్చిందంటే అద్దెలకి ఇచ్చుకుని, మరి నన్ను బయటికి పంపించి నేను బయట ఉన్నప్పుడు నేను ఇచ్చుకోవడం లేదు అద్దె, ఉద్యోగం చేసుకుని సలుపా దీనికి ఏమన్నాను. ఇది దానమ్మ గుమ్మాలో కూర్చుంటారు, ఎవడు వెళ్తున్నాడా ఎవడు వస్తున్నాడా, గుమ్మమే పక్క గుమ్మమే కదా, ఆడు వస్తున్నాడు కదా లల్లి ఆడు మొగుడు, ఇద్దరు వెళ్తుంటే గుమ్మాల్లో కూర్చుని తల్లి కూతురుని, నేను గేట్ కూడా తీయను. ఇందాక ఇదే అలా తుక్కు ఇలా వేద్దామని అక్కడికి వెళ్తే అమ్మతో వెళ్ళిపోతుంది. అమ్మని పెట్టుకుని ఉన్నది ఇన్ని సంవత్సరాలు బట్టి ఏ రోజు నేను అన్నానా, నేనే బట్టలు గట్లు చీరలు అయ్యో పిల్లలు అది విషయం. అయ్యో పక్కనే కదా అత్తగారు ఉన్నది,
ఇంకేమీ లేదు దానికి. రోడ్డు మీద కూర్చుని డాన్స్ వేస్తుంటారు తల్లి కూతుర్ను, వాళ్ళ మీద వీళ్ళ మీద బాగులు నవ్వులు. ఒక పక్క ఒక చిన్న ఇల్లు మేడ అవతల కొన్నారు వాళ్ళు. ఇక్కడే పక్కనే బొమ్మలా కూర్చొని చూస్తుంటారు. అవును టీ తాగిస్తాడా? వెళ్ళాడా బయటికి? అక్కడ సంవత్సరం మా అమ్మగారు చీర ఇచ్చిస్తావా? ఎవరు వచ్చారు? నువ్వా? రమణ వెళ్ళి ఇచ్చాడా? వాళ్ళ మంచి కొన్నావా చీర? అప్పుడు నువ్వు చూసావు కదా పని మనిషి, అప్పుడు నువ్వు చేసావు కదక్క. ఇప్పుడు ఇంకా కొన్నాను. ఇప్పుడు అంత సంవత్సరం చేసేవాళ్ళు ఎవరో లేరు బయట. మరి పడుతుందా ఉంది బయట? బయట ఉన్నారు 3 సార్లు, ముగ్గురు మారారు. ముగ్గురు మారారా? అయిపోయింది. ఆడేమో ఇంకో అమ్మాయి పెట్టింది, అది బాగా చేసిదిలే. ఆవిడేమో చేయకపోతున్నాను, షుగర్ అయితే నీరసం వచ్చేస్తున్నాను ఆవిడ మానేసింది. పక్కన చేసే ఒక పని మంచి కుదిరింది. ఈవిడికేమో అంటే ఏదో ఊరు వెళ్ళిపోయింది పని చేయడానికి. ఊరు పక్కన పెట్టింది. చెప్తాను చేస్తున్నారేంటి రాత్రి నాడు వచ్చేది దోమలు కుట్టేస్తున్నాడు దానికి. రాత్రి వేళ వచ్చి తోమేది. ఇప్పుడంటే పర్మనెంట్ ఇది వచ్చింది. గిన్నెలు ఎక్కువ వేసేస్తారు. మరి టీ కాసుకున్నా టిఫిన్ చేసుకున్నా గిన్నెలు వేసేద్దా? దీనికి డబ్బులు ఇచ్చేసి నేను తోముకుంటాను. ఇదే స్కిన్ ప్రాబ్లం ఉంది కదా అనేసి అసలు అందులో లేకపోతున్నాను అనేసి పాకల్లో ఉంటాను అది పెట్టింది దాన్ని. మా ఇంట్లో కాదు బయటగా గిన్నెలు వేసేస్తే తుమ్ము వేసుకుని కొంచెం బయట వాకలు తుడుస్తుంది. కొన్ని సాయంకాలం వెళ్ళంటే తుడిచేసి వెళ్ళిపోతుంది. నేను సాయంకాలం రానమ్మా దోమలు కుట్టేస్తున్నాయి కడుపు కుట్టు అనేసి పగలు వస్తున్నాను అనేసి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది. ఇంక వాకలేం తుడుస్తుంది, ముగ్గేం పెడుతుంది. ఇప్పుడు మీకులా కాదు, గేట్ వేసేసుకున్నాం అనుకో కొన్ని లోపల కడిగేసుకుని ముగ్గు పెడుతుంది. మరి బయట ఇంపార్టెంట్. అమ్మలెక్కలు అందరూ ఉంటారు కదా, ముందు వాకలు తుడుచుకొని కంగారు తెచ్చుకోవాలి. ముగ్గు సంగతి అలా ఉన్నాను. పండగల కదా 4 గంటలు పెట్టారు కదా, 12 గంటలకు వచ్చింది. అందరికి చేసి వస్తారు, ఇసుకుపోతారు. గిన్నెలు ఎక్కువ అమ్మా, గిన్నెలు ఎక్కువ. అప్పటికి పప్పు కంచాలని టీ గ్లాసులన్నీ కడిగేసుకుంటది. అలా ఉన్నారు పని మనుషులు. ఏం చేసుకుంటారండి ఆవిడ, ఏం చేసుకుంటారులే. మళ్ళీ జీతం ఇచ్చావు నువ్వు మన అలాగర వరకు చెయ్యి, అప్పుడు సంగతి చూద్దాం పెంచడం సంగతి అన్నా. నాకు పని మనుషులు ముగ్గురు మంచి కుట్టిగారు కానీ ఇప్పుడు ఉన్నాదే బాబాయ్ చొల్లు కబుర్లు అవుతాయి. ఊసలేదు ఏం ఆడదులే, బయట గిన్నెలన్నీ పడేస్తాయి అవన్నీ కడిగేసుకుని మేము నీళ్లు పట్టేస్తాం. మరి 4 ఉన్నప్పుడు నీళ్లు ఖర్చు అవ్వా, అన్ని నీళ్లు పట్టి ఉంచేవారు. 12 గంటలకు వస్తే ఏమి నీళ్లు ఉంటాయి, అందరం స్నానాలు చేస్తే నీళ్ళన్నీ పెట్టేస్తాను. కొళాయిలు కదా వచ్చినప్పుడు అన్నీ పట్టేస్తాను. ఒక 2 సపాళాల మట్టుకి వంటింట్లో పెట్టుకుంటాను వాడుకోవడానికి. మంచినీళ్ళు తప్ప
రోజు విడిచి రోజు తెప్పించేస్తున్నాడు. నీళ్ళు పట్టేసి ఉంచి అన్ని ఇచ్చేసినా వాళ్ళకి ఎక్కడ ఇది ఉండదు. అది విషయం. పెట్టుకుంటే సాగదీసేసుకోమను ఆ కాగితం. అదే కాగితం తీయనంటే సాగదీసుకోమను. ఏం సాగదీసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోమను. చెప్పింది ఇప్పుడు మాట కాదు, అప్పుడెప్పుడో నువ్వు వెళ్ళి అప్పుడెప్పుడో కాదు, ఇప్పుడే చెప్తాను. సాగదీసుకొని పెట్టుకోమను. నేను వచ్చేస్తాను, కాగితం తీసేస్తాను, లాయర్ గా కోర్టులోకి వెళ్ళి నిలబడి కలమం ఇదైపోయాం, మేము కలిసిపోయాం అని చెప్తాను అని చెప్పింది. మాటకి ఇన్ని మాటలు మొగుడు దగ్గర నేర్చుకుంది బాగాను. అదే వస్తుందా చెప్పింది ఏమన్నా అంటాను జయ. ఏంటి పెళ్లికి వస్తుందా అక్క చెప్పిందా అంటుందా? అన్న ఎప్పుడో ఫోన్ చేశాను క్రిస్మస్ కి ఏది చెప్పింది జయ. నాకైనా ఎక్కడికైనా వెళ్ళాలనే ఉండేది, మరి ఇప్పుడు అసలు కథలు లేకుండా ఉంటున్నాను మరి. అది నాకు ఆ పిల్లోడే కదా ఇంకా పొల్లే అనుకుంటున్నాను. మరి దేవుడు నడకదేస్తే కంపల్సరీగా వస్తాను. మామూలుగా నడకలేకపోయినా ఈ పండు బాధలు అది ఇది ఆ స్కిన్ ప్రాబ్లము మంచిదమ్మా చేసింది ప్రజయ్య. చేసేస్తా పెట్టేసి సైలెంట్ లోకి అది పప్పి చేసేస్తుంది, సైలెంట్ లో పెట్టేస్తుంది, ఆయన పడదు. అదే రోజు చేస్తున్నాను, ఎత్తడం లేదు ఎత్తాను కదా. ఇప్పుడు ఏదో ఫోన్ వచ్చింది కానీ లేకపోతే దీంట్లో డబ్బులు అయిపోయా, మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలి, రీఛార్జ్ చేసుకోవాలి. అదే విషయం. పండగ చీర కొనుక్కోలేదా? ఇంకా ఏమీ లేదు. అదే ఎవరు వస్తున్నారు ఏంటా అంటే చిన్నక్కను రమణ కంపల్సరీగా వచ్చేస్తారులే అన్నాను నేను. కారు కదా కారు. అదే పెళ్లికి వస్తారులే అన్నాను నేను. పెళ్లికి పొద్దున్నేనట కదా పెళ్లి ముహూర్తం. పెళ్లికి వస్తారు రమణ సూర్యపేడ. అన్నయ్య వదిన వాళ్ళు ఎలాగో వచ్చేస్తారు, వాళ్ళు కారు వేసుకుని. ఆ శ్రీధర్ ఇంక వెళ్ళడం మానేసిన నుంచి ఆయన గారికి ఫోన్ చేయలేదు కదా. ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు, లేకపోతే క్రిస్మస్ కది క్రిస్మస్ అని అదని ఇదని అవి పెట్టేవాడు మెసేజ్లు. ఇంకా అవి కూడా మానేశాడు. ఇప్పుడు రౌండ్ రిటర్న్ అయిపోయాక అప్పుడు ఆవిడ రిటర్న్ అయిపోతుంది. రమణ రిటైర్మెంట్ అయిపోయాక ఆవిడ అయిపోతుందా? ఒక నెల తర్వాత అవుతుంది. ఒక నెల తర్వాత, నెల 2 నెలల తర్వాత ఆవిడ. అదే అప్పుడెప్పుడో అన్నదిలే రమణ గారు అయిపోయాక తర్వాత నేను అనేసి. ఆవిడ ఇంకా ఉన్నదా? ఆవిడ జయశ్రీ
విజయవాడ ట్రాన్స్ఫర్ అయిపోయింది అవును, విజయవాడ ట్రాన్స్ఫర్ అయిపోయింది తెలుసు నాకు. ఆవిడకి రిటైర్ అవుతుందా లేదా అంటున్నాను. లేదు లేదు, ఆవిడకి ఇంకా ఉంది. ఇంకా ఉంది. ఆవిడకి ఉంది ఉన్నదైతే. సరే అయితే ఉంటాను. సరే సరే. హలో అక్క. హలో అక్క, ఏం చేస్తున్నా? పడుకున్నాను. ఏం చేస్తాను? భోజనం అయిందా? ఏం చేస్తున్నావు? నేనా ఇదిగో రావణ టీ పెట్టడానికి రెడీ అవుతున్నాను. టీలు తయారైపోయారా? ఏముండా నిన్న వెళ్ళావా చర్చికి? అదేను ఎక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళలేదా? జ్వరం వచ్చేస్తుంది నన్ను. క్రిస్మస్ అయినా కదలలేస్తాను. పోనమ్మా రెస్ట్ తీసుకో అన్నట్టు వస్తుంది. పన్ను బాధ అదొకటి తక్కువ వచ్చిందంట నా మొహానికి. ఏం చేసావు? కూర వంకాయ టమాటా వండాను. ఏం కూర చేశాను? బెండకాయ కూర చేశాను. బెండకాయ. ఇంకండి అదే నేను ఫోన్ చేసినట్టు ఉన్నది. జ్వరం మాట్లాడలేకపోయాను అసలు. పళ్ళు మాట్లాడలేకపోతున్నాను. పళ్ళు బాధ. అయ్యో సరే రావణ టీ పడుతుంది. లల్లి ఫోన్ చేసిందా? లల్లి ఇంకా చేయలేదు. వాళ్ళు చేయలేదు. నన్ను చేసిందా? నిన్న చేసినట్టుగా ఉన్నది. నిన్న పొద్దున్న చేసినట్టుగా ఉన్నది. వాళ్ళు చేయలేదు. ఇంకేంటి? పప్పి వాళ్ళు వెళ్ళారా చర్చికి? పప్పి వచ్చిందని చెప్పాను కదా. అదే ఉన్నాడా అలా ఆయన? అదే పప్పిని తీసుకెళ్ళిపోతానంటే పండగ వరకు ఉంచండి అనేసి. అంటే పప్పి వాళ్ళకి ముందే రిజర్వేషన్ చేయించాను. 20 రోజుల ముందే రిజర్వేషన్ చేయించాను. తీసుకెళ్ళిపోవడానికి సడన్ గా దొరకవు కదా టికెట్లు. పండగ క్రిస్మస్ సంతోష్ చూసాడు. తీసుకెళ్ళిపోతే పనులు పంపించేద్దాం అంటే టికెట్లు లేవు. ఇప్పుడు ఆయనకైనా రేపు ఎల్లుండి వెళ్ళిపోతానంటే మరి పొలం పనులు కదా. దాని నుంచి వెళ్ళిపోతానంటే ఆన్లైన్ లో అదే చూస్తే ఒక్కటే ఉంది ఆ రోజు టికెట్. అదే ఏంటంటారు వెయిట్ లిస్ట్. అప్పటికి ఈ రోజా రేపు అన్నట్లుగా వచ్చింది. ఇంక ఈ రోజు రాలేదు. లేదు టికెట్. రేపుడికి ఉన్నదన్నమాట. రేపుడికి ఓకే అయింది. ఒకటేనా రెండునా? ఒకటే. పప్పికి మొన్న ఎప్పుడు అంటున్నారు తీసుకెళ్ళిపోతాను వెళ్ళిపోతాం ఇద్దరు. ఇంకా అప్పటికప్పుడు దొరకవు కదా. క్రిస్మస్ జనవరి 1 పండగ. ఎన్ని అదే. సరే టీ పెడుతున్నావా మాట్లాడతావా? టీ పెడతాను. ఉండైతే. సరే. హలో వచ్చేవా? ఇప్పుడు 5 గంటలకు వచ్చాను. ఏం చేసింది? అన్ని రకాలు కొనేస్తాడు కదా. అవును.
అన్ని రకాలు తెచ్చాడు, కొని తెచ్చాడు. ఆ, నాన్నగారికి ఇష్టం అని, అమ్మకి ఇష్టం అనేసి రెడ్ చీర కొన్నాడు. కోడలు మటుకి బాగానే కలిసిపోయింది, అత్తగారు కోడలు బాగానే ఉన్నారు. ఫోన్ చేశారా మీకు రమణకి? లేదు, చేయలేదా? అంటే పండగ ముందు ఎప్పుడో చేశాడు, పండగ ముందు ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ చేసుకుందాం అన్నాడు. నాకేం చేయలేదు. అదే చేసిందా? గారెలు పరవాన్నం, బూర్లు, పులిహార, నాకేమో పన్ను బాధ. ఆ లవంగా పొడి అంతా నోటినంట పెట్టుకొని ఊసేసి కడుక్కొని తీసుకెళ్లి దిగబెట్టాడు శ్రీధర్. సంతోషపడి పాడైపోయింది, లేకపోతే ఆడు తీసుకెళ్తాడు. అది చీరేమో వచ్చేటప్పుడేమో అదేంటి వచ్చేటప్పుడు అదే ఆవిడ బయలుదేరిపోతుంటే మేము దిగబెట్టేస్తానంటే సంతోష్ వస్తారా ఎవరు వస్తారంటే. ఎవరు బయలుదేరిపోతుంటే నేను బాధ వాళ్ళేమో నళ్ళపోతున్నాను. మళ్ళీ అడిగాను పెళ్లి గురించి. చూద్దామమ్మా, వాళ్ళు 2వ తారీఖున 3వ తారీఖున ఏదో అనుకుంటున్నారు. మరి 3వ తారీఖున అడగలుగుతారు, 3వ తారీఖున పొద్దుటే పెళ్లి కొడుకుని చేయడం అదేను. అదే ఆ పెళ్లి గురించి ఏదో పద్మజాను తోటకోళ్ళు ఇద్దరును. నేను అనలేదా? టైం లేదు. ఆ సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు పిలిచేమన్నారా రావణ్ణి? ఏమనలేదు. నేను అన్నాను రమణకి 2 సంవత్సరం రావణ దగ్గర ఉన్నాను, ఈ సంవత్సరం నీ దగ్గరికి వెళ్తున్నాను. పప్పి అన్నది 2 సంవత్సరం మామూలు దగ్గర ఉన్నాం, మామూలు కాకేలేదేంటి అన్నది. కరోనాలు కదా, అది కరోనాలు కదా, అక్కడ లోకల్ వెళ్ళడానికే భయం వేస్తుంది. అదే దెబ్బలాడుతున్నాడు నన్ను. బయటకి ఎక్కడికి వెళ్ళక ఊర్లో అసలు బాగాలేదు అనేసి అనుకున్నాం. ఇంకా పద్మజ రమ్మయ్యారా, అంతలోకి అరవింద్ ఫోన్ చేశాడు. చేస్తే బాబాతో మాట్లాడేవా లేదా అని అడిగాను. అత్తతో మాట్లాడేవా లేదా అని మాట్లాడాను. వాళ్ళు చాలా పని చేసేస్తుంది, వాళ్ళు చాలా పని చేసేస్తుందంట. పెద్దవిడ ఏం చేస్తుంది పని? వంట చేసేస్తుందంట, అన్ని సాయం చేసేస్తుంది, అందరికీ భోజనాలు పెట్టింది. పెట్టేస్తుంది, పని మంచిదాలే. అలా మధ్యాహ్నం భోజనాలు అయిపోయి అప్పుడు నేను 10 గంటలకు వెళ్ళిపోయింది. ఇంకా అప్పుడు మొదలవలేదు. నేను వెళ్ళాక అన్ని తగ్గుతుంది, అన్ని పెట్టాడు. అదే విషయం. చేసాను అందా? లేదు, ఇక పెట్టేస్తున్నాను. చిక్కుడుకాయ కూర లాస్ట్ లో అన్నీ అయిపోయాక చిక్కుడుకాయ కూర ఉండదు. చిక్కుడుకాయ అయిపోయాక తినంత కూర లేదు అనకుండా అనేసి కూర ఉంది. చీర అది ఎంతకేనేంటి, పద్మజ కూడా వచ్చినప్పుడు ఆ బండిలో నడలేకపోతున్నాను, కారులో తెచ్చి దిగబెట్టింది. తీరా చూస్తే సంతోష్ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళిపోయినా అక్కడ వెళ్ళి తెలియదు. మళ్ళీ అక్కడ నుంచి పద్మజ రమ్మనలేదా? రేపు వాళ్ళు రమ్మన్నది, ఆయన రమ్మన్నది శరత్ని వాళ్ళను. అక్కడి వరకు వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి సంబరం కదా ఈరోజు.
అవునవును. అప్పుడు ముందర ఆపి అందులో అన్ని పద్మ అడ్డుగా చెప్పారు. ఉన్నాయి నాకు రాదనేసి అక్కడ ఆపేసి ఎవరో 50 రూపాయలు ఆటో పద్మజానా? ఊడికి మాట్లాడి ఎక్కించి పంపించింది లోపల. ఎవరో పద్మజానా? ఆ, ఆవిడే దిగబెట్టింది. అందులో వదిలేసాను సంచి, అందులో వదిలేసాను, ఆటోలో వదిలేసాను, మర్చిపోయాను. అయ్యో. ఆ, అప్పుడు ప్రకాష్ మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను, అలా పద్మజ కారులో ఉన్నదంటలే అక్క అన్నాడు. ఇప్పుడు మేరాన్ని దిగబెట్టడానికి శరత్ వాళ్ళు అందరూ వెళ్తారంట. శరత్ అలా ఆవిడ మా మేరా అప్పుడు తెచ్చేస్తారులే సేరా అని చెప్పాడు. పద్మజాల ఇంటికా? అదేంటి పొద్దున్న అక్కడ భోజనాలు మొత్తం అందరికీనా? వీళ్ళిద్దరు వాళ్ళిద్దరే కదా, ఎవరున్నారు? అదేలే. నువ్వేం చేసావు? నేను మామూలే అక్క. ఇంకా అదే బాగోదు. ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు అనేసి ఏమో ఇంట్లో ఎలా ఉంటుంది. అదే పద్మజ అంటే సయాటిక్కా ఏదో కాలు. ఎవరికి? నీకేనా? సయాటిక్కా ఏదో అన్నారు అనేసి అన్నారు అనమాట. ఇంకా పన్ను కూడా ఇదంతా వాచిపోయింది మందులు డాక్టర్ గారికి వెళ్ళాను. అమ్మ వేసుకుంటున్నాను మందులు. ఇప్పుడైనా ఇంకా అమ్మ నాన్నకి అన్నారనేసి వచ్చాను, లేకపోతే ఇంకా మానేసి అప్పుడు కొలిది చూస్తాను జయ. మరి శుభలేఖలు ఆరడానికి పంపించాడంట. మరి వీళ్ళు ప్రకాష్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారా? వీళ్ళు వెళ్ళారంట. తనతోనూ అలా తరగడానికి వెళ్ళాడు. శరత్ ఎక్కడికి వెళ్ళాడు? వైజాగ్ వెళ్ళాడంట కదా. అవును, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. ఏమన్నారు? పెళ్లి కూతురు గురించి ఏమన్నా అన్నారా? ఏమన్నా అదే విషయం. ఇంకేంటి మరి ఎలా వెళ్ళారు నువ్వును పప్పిను? పప్పి అప్పుడే పప్పిని తీసుకెళ్ళా, నాకే అన్నాడు కాబట్టి నేనే వెళ్ళాను. అదే పెళ్ళైన 2వ రోజే వంటింట్లో దూరిపోయింది కదా శనకోళ్ళు. కదండి అత్తయ్య గారు అంటే అదే లక్షలు పెట్టి నెక్లెస్ కొనుక్కున్నది. ఈవిడేనా? పెద్ద బంగారం ఇంకా 40,000 అంతా పడి ఏంటి 40,000 పడ్డాయంట. 2 లక్షల పైన అయిందంట నెక్లెస్. బాగుందా? బాబు 2 లక్షలు. అదే వెళ్తానన్నావు, చూసేయాలన్నా కదా. వెళ్ళాను, మధ్యాహ్నమే వచ్చాను. మంచి పని చేశాను. పద్మజ వెళ్ళిపోతుంది, నేను దిగబెట్టేస్తానులేండి. అయితే రేపు ఏమి రాజమండ్రి అది ఏమి రారు కదా? ఎవరు వాళ్ళ రారు. అదే రమణకి ఏం ఫోన్ చేయలేదా? అదే చెప్తాను కదా. ఎవరు? ప్రకాష్. అదే పండగ ముందు వచ్చేదా ఇక్కడ చేసుకుంటూ ఉన్నాడు అంటే పనులు ఉన్నాయి అన్నయ్య చూస్తాను అని అన్నాడు. మరి ఈ ట్రాన్స్ఫర్ గురించి అది ట్రై చేస్తున్నాడు. సరే ఉంటాను. 2 సంవత్సరాలు పొడిగించాడు కదా. అదే చెప్పారు.
ఆవిడకి 2 సంవత్సరాలు, శ్రావణకి 2 సంవత్సరాలు. ఆవిడకి 2 సంవత్సరాలు. పొడిగించారో చెప్పారు. అదే. సరే అయితే ఏం చేస్తున్నావు?